सोमे अस्तु एनो मानिकां कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि दिं प्रतिरुदन् पुरस्तावतत्पूर्वोपां परिपाहिनस्वं प्रत्यञ्चो युक्तनिरुतर्पुनस्ते मैषा प्रस्वदन् देवात्मां तुल्यमानं योद्धात् स्वस्ति पुण्याः वाचनं करिष्ये మీ మనసులో ఉన్న సంకల్పం ఏమంటే అమ్మవారికి చెప్పుకొని దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం పూర్తవ్వాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి. మహ్యం యజమానస్య సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనమపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతు ఆయుష్మతే స్వస్తి ఓగు స్వస్తి భవంతో బ్రువంతు ఓగు స్వస్తి భవంతో బ్రువంతు ఓగు స్వస్తి భవంతో బ్రువంతు ఓగు స్వస్తి స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు వరుషశత సంపూర్ణమస్తు యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు శాంతిః పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభం శుభమస్తు పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు భగవాన్ వాస్తోష్పతిః ప్రియతామితి భవంతో బ్రువంతు భగవాన్ వాస్తోష్పతిః ప్రియతాం. नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यव उतोतैषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः या तैष शिवतमा शिवं बभूवते तनुः शिवाशरव्यायातवतया नो रुद्रमुडया याते रुद्रशिवा तनूरा घोरा पापकाशिनी तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिजाकशीः यामिशिङ्गिरिशन्तहस्ते विपर्शस्तवे शिवाङ्गिरित्रताम् कुर्माहिगुंसी पुरुषं जगतो शिवेन पार्वती पतिनुत जनपर नमो विरूपाक्षा रमा रमण नल्लमल भकुति कोडु नमो विशालाक्षा नमो विशालाक्षा नमः पार्वती पतिनुत जनपर नमो विरूपाक्षा. उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् कृष्णो दीदिहिनो दुरोहणे अग्निग्रहणपात्रे सयलाक्षतान्निधाय धमनिषु नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः ओम कल नाता समीना दोन पक्कं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमाता श्रीमहाराज्ञे नमः श्रीमत्सिंहासनासन्ये नमः ओम चिदग्निकुण्डसम्भूताये नमः ओम देवकार्यसमुद्यगाये नमः ओम विद्युद्भानुसहस्रभाये नमः ओम पंचकोशांतरशिवा
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. బాపట్ల జిల్లా రేపల్లె మండలం చోడైపాలెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత చోడేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయంలో విశిష్టత ఏమిటంటే సుమారు 1300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చోళరాజులు పరిపాలించి ఆ చోళరాజులు దేశవ్యాప్తికి వాళ్ళ రాజ్యం విస్తరణ కోసం దేశమంతా కూడా యుద్ధం ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టారండి. అలా మొదలుపెట్టి 200 సంవత్సరాల వరకు మొత్తం అఖండ భారతదేశానికి, ఇప్పుడు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ ఇలా విడివిడిగా ఖండాలుగా విడిపోయినటువంటి ప్రాంతం అంతా అప్పట్లో అఖండ భారతదేశంలాగా ఒకేలాగా ఉండేది. ఆ మొత్తము కూడా ఈ చోళరాజులు ఇక్కడ నుంచి యుద్ధం ప్రారంభించి మొత్తం సమస్త భారతదేశాన్ని అంతా ఆయన జయించుకుని సామ్రాజ్యాన్ని ఆయన 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఆ యుద్ధం మొదలుపెట్టే ముందు ఈ స్వామివారి యొక్క దేవస్థానాన్ని నిర్మించి ఎంతో ప్రీతిగా ఆ చోళరాజుడి కులదైమైనటువంటి ఈ ఈశ్వరుణ్ణి ఎంతో విశిష్టమైనటువంటి విధంగా తీర్చిదిద్ది నిర్మాణం చేసి 4 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంతో, అందులోనూ ఈ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బ్రహ్మసూత్రంతో నిర్మించి దక్షిణామూర్తి స్వరూపంగా అత్యంత శక్తివంతమైనటువంటి స్వామిని, ఆ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆ చోళరాజులు అప్పటి నుంచి మొదట ఈ స్వామివారికి అభిషేకం చేసుకుని ఈ దేశం మొత్తము కూడా అఖండంగా ఓటమనేది ఎరుగకుండా 200 సంవత్సరాలు ఈ రాజ్యాన్నంతా, ఈ భారతదేశాన్ని అంతా పరిపాలించారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు దైదీప్యమానంగా ఇక్కడ జరిగేటటువంటి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి. అలాగే ఈ దక్షిణామూర్తి స్వరూపము, పైగా శివలింగంలో బ్రహ్మసూత్రం ఉండటం వల్ల అత్యంత శక్తివంతంగా ఈ ప్రజలు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చే కొంగు బంగారు స్వామిగా ఇక్కడ భక్తులు అనుగ్రహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం దసరా నవరాత్రుల్లో వైభవపేతంగా విశేషముగా 10 రోజులు కూడా చండీ హోమాన్ని మరియు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, ఇటువంటి తదుపరి కార్యక్రమాలు, పంచహారతలు ఇవన్నీ కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి. కావున ఇది కాక 10వ రోజున దసరా రోజున మహాపూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ఈ వైభవపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ విచ్చేసి కనులారా తిలకించి ఆ అమ్మవారి యొక్క కృపకి, ఈ చోడేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా తీర్థప్రసాదములు స్వీకరించి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. సర్వేజన సుఖంగా.